సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం వేములగట్టు గ్రామంలో ఆర్ఎండ్ఆర్ కాలనీ శనివారం రాత్రి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము బ్యాంకు అధికారులమని, రుణమాఫీ వస్తుందని, కరెంటు బిల్లు కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఫోక్సో, షీటింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలను గురించి మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, మహిళలు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంతా మంచిగా ఉంటుందన్నారు. చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. యువతి యువకులను గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. మూఢనమ్మకాలపై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను, కుటుంబ కలహాలను గురించి, పేకాట ఆడుట వలన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలను గురించి, ఈ మధ్య జరుగుతున్న ఆత్మహత్యలను గురించి మరియు వృద్ధులైన తల్లిదండ్రులను గురించి మంచిగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది మంచైనా చెడైనా కావచ్చు, మీరు మాట్లాడే విధానం బట్టి పిల్లలను ఎంత ప్రేమగా మీరు అనుకుంటారు. సార్ నేను పనికి పోతున్నాం, సాయంత్రం వచ్చేస్తున్నాం సార్, మా వాడు ఏం చేస్తున్నా తెలియట్లేదండి, కరెక్ట్ కాదు. వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత ఒక అమ్మాయి లేక అబ్బాయి, ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్న అబ్బాయి జాగ్రత్త, సాయంత్రం వచ్చేసరికి కొంచెం డల్లుగా మాట్లాడుతున్నాడంటే, సరిగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడంటే వాడిని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి. ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా, స్కూల్లో పోయావా, నీ ఆరోగ్యం బాగాలేదా, నీకు ఇంకేమైనా ఇబ్బందులు అయినాయా అనే నువ్వు దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆ అమ్మాయిలో ఉన్న ఏ రకమైన ఇబ్బంది ఉందో మీకు చెప్పగలుగుతుంది. కానీ మీరు మాట్లాడకుండానే ఆ అమ్మాయి ఏందే, ఇలా ఏం చేస్తున్నావు, ఇలాగే ఉంటావా అని చెప్పేసి గద్దాయించి మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి అవుతాడు. ఎంత వద్దనుకున్నా దూరం పెరుగుతూనే ఉంటుంది. అది పెరగకుండా ఉండాలంటే మీరు చేయవలసిన మార్గం ఏంటంటే పిల్లలతో ప్రేమగా ఉండండి. మీరు ఒకటే అనుకుంటారు ప్రేమగా అంటే ఇంకా దీనికంటే ఎక్కువ ఏం చేయాలి సార్, ఇంకా వాళ్ళతో మాట్లాడే 2 నిమిషాలన్నా ప్రశాంతంగా మాట్లాడండి. అరే ఏమైంది నాన్న, స్కూల్కి పోతున్నావా, ఏం చదువుకున్నావు, ఉదయాన్నే లేపండి. అరే ఉదయం ఎందుకు నైట్ లేట్ పడుకుంటున్నాడు అనుకో, ఎక్కడికి పోతున్నావురా. నైట్ ఒక అబ్బాయి ఏదైనా మీ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి లేక అబ్బాయి సడన్ గా ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు నాకు ఏమైనా అయితే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మీరు తెలిసి ఆ పిల్లల భవిష్యత్తు జీవితాన్ని రోడ్ల మీద పడేసిన వారు అయితే అనేది అసలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు పోతున్నప్పుడు ముందు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటాడు, ఆయనకేమైనా తగిలింది అనుకో, ఆయన కుటుంబం ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి యాక్సిడెంట్ అనేది మీరు అనుకునే విధంగా చిన్న ఇష్యూ కాదు. ఒక వ్యక్తికి ఏదన్నా జరిగిందనుకో వాళ్ళ కుటుంబమే రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి దయచేసి తాగి బండి నడపకుండా ఉండవలసిన మార్గాలు వెతకండి. ఆ ఒక్కరోజు నైట్ వెళ్ళటం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఏదైనా వెళ్ళారనుకోండి అక్కడికే ఉండిపోండి, అంతగా లేదనుకోండి ఇంట్లో వచ్చి తాగండి. ఇంటికి వచ్చి తాగిన తర్వాత ఏదైనా ఉంటే పడుకోండి. అవకాశం ఉంటే ఆలోచించుకోండి. బయటికి వెళ్తున్నప్పుడు వేరే ఫంక్షన్ దగ్గర వెళ్తున్నాం, ఈ రోజు కూడా స్కూల్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి పేరెంట్స్ చెప్తున్నాం మేము, సార్ మా ఇంట్లో సార్ మా నాన్న బాగా తాగేసి వస్తాడు సార్, బైక్ పైన ఇలా వస్తున్నాడు సార్, ఎన్నిసార్లు చెప్పినా మా వినట్లేదు సార్ మా మాట అనుకుంటా. ఆ పిల్లలకు తెలియకుండానే చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు చేసిన పని కరెక్ట్ అనుకుంటా, నేను చెప్పిందే వేదం, వాళ్ళకేం తెలుసు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానే మీరు చేసే ప్రతి ఒక్క పని, ఇంట్లో చేస్తున్న ప్రతి ఒక్క పని, మీరు పడుతున్న గొడవలు కావచ్చు, తాగటం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంట్లో చేసే ప్రతి ఒక్క విషయాలు పిల్లల పైన ప్రభావం చూపుతాయి. ఈరోజు ఇదే సెయింట్ ఆన్ స్కూల్లో నేను వెళ్ళాము. స్కూల్లో వెళ్తున్న పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, సార్ మా ఇంట్లో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి సార్, మీకు చెప్పలేకపోతున్నారు. కానీ దానివల్ల ఆ పిల్లలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా ఉంటున్నారో రేపటి రోజు ఒక అమ్మాయి లేక అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యతో కావచ్చు, వాళ్ళ పిల్లలతో వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అవ్వకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఒక్కసారి గమనించుకోవాలి. మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్ ఉంది, కరెక్ట్ కాదు, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. వాటితో పాటుగా మీరు వెళ్తున్నప్పుడు దయచేసి లేదు
అని భయంతో రకరకాల అఘాయిత్యాలు చేసుకునే దానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి అటువంటి ఎవరన్నా మీకు తెలుసో తెలియక ఎవరన్నా చేసినట్లయితే 1930 ఫోన్ చేయండి. మీకు అటువంటి చేస్తే ఫస్ట్ వాటికి స్పందించవద్దు, దానికి రెస్పాండ్ అవ్వద్దు, మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఒకవేళ అటువంటిది మీకు తెలుసో తెలియకో జరిగినట్లయితే ఇమీడియట్లీగా 1930 ఫోన్ చేయండి. మీరు చెప్పినట్లయితే దానికి మీకు ఏ విధంగా సహాయం చేయాలి, అది జరగకుండా ఉండవలసిన మార్గాలు, ఒకవేళ జరిగితే దాన్ని ఏం చేస్తే బాగుంటుంది దానికి ఇమ్మీడియట్గా మీకు సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1930 ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. చేస్తే మేము సాధ్యమైనంత వరకు మీకు తెలుసో తెలియక ఒకసారి మిస్టేక్లో పోయినా కానీ ఆ డబ్బులు ఒకవేళ పోయినట్లయితే ఆ డబ్బులను వేరే విధంగా రావడానికి ట్రై చేస్తాము. రీసెంట్గా ఈ రోజు లోకల్ కేసెస్ అయినాయి, అందులో దాదాపు ఐటీ యాక్ట్ కేసు 6,45,000 రూపాయల వరకు రిటర్న్ తెప్పించాము. కాబట్టి దయచేసి ఎవరన్నా తెలుసో తెలియక ఇటువంటి జరిగితే ఇమ్మీడియట్గా దానికి కాల్ చేశారనుకోండి, ఆ డబ్బులు అక్కడే ఆపడానికి అవకాశం ఉంది, దానికి రిటర్న్ తెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వాటితో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని తెలియపరుస్తున్నాను, పెద్ద మనుషులందరికీ, మీరు ఏదన్నా ఊరికి వెళ్తున్నారు, వేరే ఊరికి ఏదో ఒకటి జరుగుతుంటుంది, అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మందు తాగుతారు. దయచేసి మరీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా బంధువుల ఇంటికి ఏదైనా ఫంక్షన్కు ఎక్కడికి వెళ్ళినట్లయితే ఆ రోజు మందు కనుక తాగితే ఆ రోజు రాత్రి అక్కడే పడుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఆ తాగిన మైకంలో మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్న నేరాలు, యాక్సిడెంట్ కేసెస్ మరీ విపరీతంగా అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు తాగేసి బండి డ్రైవ్ చేయడం వల్ల మాత్రమే ఎక్కువ అవుతున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మీరు తెలుసో తెలియక ఒక్కసారి బైక్ పైన వస్తున్నారు, తాగేసి ఉండి ఆ మైకంలో మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు, స్పీడ్గా బండి డ్రైవ్ చేసి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎవరన్నా కానీ మీకు ఫోన్ కాల్ వస్తే దానికి స్పందించవద్దు. ఎవరన్నా ఉన్నాయండి, ఏమన్నా ఉంటే నా దగ్గర రమ్మని పిలిపించుకోండి తప్ప మీరు ఫోన్లో వాళ్ళు చెప్పే విషయాలు మీరు ఎవరు కూడా స్పందించవద్దు. వారితో ఉన్న పేరెంట్స్కి అందరికీ తెలియపరుస్తున్నాను, ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా అంటేనమ్మా ఇప్పుడు ఆ కొత్తగా వచ్చినాయి, అందరికీ తెలిసిందే. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అని చాలా రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందులో ఇక్కడున్న అమ్మాయిలు దయచేసి చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, దాంట్లో ఫోటో పెట్టుకుంటారు, నన్ను చూస్తే గుర్తుపడతారన్న ఆలోచనతో అమ్మాయిల యొక్క ఫోటోలు పెట్టుకుంటున్నారు. దయచేసి ఆ ఫోటో పెట్టకుండా ఉండండి. ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవద్దు. మీకు తెలియకుండానే అమ్మాయిలు ఎవరైనా ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నట్లయితే ఆ అమ్మాయి ముఖం మాత్రమే ఉంచి మిగతా భాగాలు మొత్తం మార్చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఫొటోస్ నీదే సంబంధించింది, మీకు సంబంధించిన వాళ్ళకి నేను పంపిస్తాను, నాకు డబ్బులు పంపిస్తావా పంపించవని బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఉంది. వాటితో పాటు ఇక్కడ ఉన్న అమ్మాయిలకు మరీ చెప్తున్నాను, మీ పేరెంట్స్కు, బ్రదర్స్ అందరికీ, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీడియో కాల్ చేస్తే వాటిని రెస్పాండ్ అవ్వద్దు. ఆ వీడియో కాల్ ఒక్కోసారి ఇక్కడ ఉన్న లేడీస్ కాకు పెద్దవారు కూడా 40, 50, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి చాలా మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఒక పెద్ద ఆయన ఇలా ఫోన్ వీడియో కాల్ రాగానే ఓకే చేసుకొని మాట్లాడుతుంటాడు, ఆయనకి తెలియదు. మాట్లాడుతూ ఎడమ పక్కన ఏమొస్తుందంటే మీ మగ మనిషి అయితే ఒక అమ్మాయి ఫోటో బట్టలు లేకుండా వీడియో వచ్చేస్తుంది, ఒక అమ్మాయి ఉన్నట్లయితే అబ్బాయిది బట్టలు లేకుండా వీడియో వచ్చేస్తుంది. మీకు తెలియదు ఆ విషయం. అది ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఇమ్మీడియట్గా దాని ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మీ వాళ్ళకి పంపిస్తాను, నువ్వు ఇలా చేయకపోతే నేను ఇలా చేస్తాము అని చెప్పేసి మీకు బ్లాక్మెయిల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి అటువంటి ఎవరైనా కాల్స్ వస్తే మీరు దాన్ని రెస్పాండ్ అవ్వద్దు. మీరేమనుకుంటారంటే దాన్ని భయపడి చాలా మంది ఇక్కడ ఉన్న అమ్మాయిలు చాలా రకాలుగా అఘాయిత్యాలు చేసుకున్నారు. వాళ్ళకి తెలియట్లేదు పాపం. మా అమ్మా నాన్న ఈ వీడియో మీ అమ్మా నాన్నకు పంపిస్తాను, మీ అన్నయ్య వాళ్ళకి పంపిస్తానంటే వాళ్ళకి తెలియదు. అమ్మాయి నిజంగా అబ్బాయితో మాట్లాడినా ఏం చేసిన చట్ట ప్రకారం నేరం. ఇప్పుడు వచ్చిన చట్టంలో మాత్రం మరీ కఠినంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి గమనించండి. 18 సంవత్సరాల కంటే లోపున్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా అమ్మాయి అబ్బాయి, అందుకోసం మీకు చెప్పాను ఇందాక 7వ తరగతి 8వ తరగతి నుంచి 12వ తరగతి అమ్మాయి ఈ వయసులోనే వాళ్ళ జీవితాలు అన్యాయం అవుతున్నాయి. కాబట్టి ఆ వయసులో జాగ్రత్త చూసుకోవాలి. 9వ తరగతి నుంచి 14వ తరగతి అబ్బాయిని కూడా ఆ వయసులోనే వాడి జీవితం ఈ 5 సంవత్సరాలు కనుక మీరు జాగ్రత్తగా వహించినట్లయితే ఏ చెడు దారికి వెళ్ళకుండా వాడు బ్రహ్మాండమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ వయసులోనే వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అది కాకుండా చూసుకోమని చెప్పడానికి కారణం కూడా అదే మీకు. వాటితో పాటుగా అమ్మ
ఇక్కడ ఉన్న చాలా మంది ఈ రోజు కూడా ఒక 2 కేసులు రిపోర్ట్ అయినాయి. మోసాలు చాలా రకంగా ఉన్నాయమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తి మీకు తెలుసో తెలియకో ఎవరన్నా ఫోన్ చేసి అయ్యా నేను మీ యొక్క బ్యాంక్లో యొక్క అకౌంట్ చేంజ్ చేయాలి, ఈ నెంబర్ చెప్పండి అని కానీ, లేకపోతే ఆధార్ కార్డు ఉందమ్మా మీకు ఆధార్ కార్డు బ్యాంకులో అప్డేట్ చేయాలి, ఈ నెంబర్ చెప్పమని కానీ, మీకు బ్యాంక్ వాళ్ళకి సంబంధించి లోన్ ఇస్తామమ్మా మీరు 10 రూపాయలు పెడితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆశ చూపడం లాంటిది ఎవరు చేసినా, మీకు ఆన్లైన్లో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే 10 రూపాయలు మీరు ఆన్లైన్లో పెట్టారనుకోండి మీకు 50 రూపాయలు వస్తుందని చెప్పి చెప్పడం కానీ, ఎవరన్నా కానీ ఆన్లైన్లో మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా అన్నోన్ పర్సన్ ఎవరన్నా కావచ్చు, నేను ఇది బ్యాంక్ మాట్లాడుతున్నా, నేను సీఎం మాట్లాడుతాను, నేను పిఎం మాట్లాడుతాను, నేను పోలీసుని మాట్లాడుతున్నా, ఎస్పీని మాట్లాడుతున్నా అని చెప్పేసి, లేక వేరే దగ్గర ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతున్నాను అని చెప్పి చాలా రకరకాలుగా పేర్లు వాడుకొని మీకు అన్ని రకాలుగా ఒక్కొక్కరు అంటుంటారు ఈ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ ఆఫీస్ నుంచి ఇలా చేస్తున్నానని చెప్పి. గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఎప్పుడన్నా కానీ ఫోన్ వస్తే వాళ్ళని మీరు స్పందించవద్దు. వాళ్ళు పంపించే ప్రతి ఒక్క మెసేజ్ ఏ మెసేజ్ని కానీ క్లిక్ చేయొద్దు. మీకు తెలుసో తెలియకో చేసినట్లయితే మీకు తెలియకుండానే మీ యొక్క వ్యక్తిగత సమాచారము మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటారు. మీ ఫోన్లో డబ్బులు ఉంటే కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కారణం మీ కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అటువంటిది ఎవరన్నా ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఒకవేళ అటువంటి పిల్లలు ఎవరన్నా మాకు కనుక దొరికినట్లయితే మేము ప్రతిరోజు నైట్ టైంలో కూడా పెట్రోలింగ్ చేస్తున్నా, మఫ్టీలో మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎవరన్నా కానీ ఏరియాలో అటువంటి పిల్లలకు అంతకుముందు మీరు అనుకుంటున్నారు ఆ దగ్గర కొత్త బాక్స్ ఉంది, అది ఉందనుకుంటా, అబ్బాయి వాడి కనుక తెలుసో తెలియకో ఒక్కసారి మత్తు పదార్థం లాంటిది ఏమైనా తాగాడనుకో అది అతని బాడీ కెపాసిటీ బట్టి 7 రోజుల నుంచి నెలన్నర వరకు 45 రోజుల వరకు అతని బాడీలో అలాగే ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే మా దగ్గర బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులో కనుక అతని మూత్ర పరీక్ష కనుక చేశామనుకోండి, చిన్న క్వాంటిటీ మూత్ర పరీక్ష తీసుకున్నాం అనుకోండి, అందులో అది కూడా మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే సార్ నా దగ్గర గంజా లేదుగా సార్, నేను తాగేసి పొలం దగ్గర పోయి తాగేసి పడేసి వచ్చాను సార్, మా ఫ్రెండ్స్తో పోయి వేరే దగ్గర ఎక్కడో తాగాను సార్, నా దగ్గర లేదనుకుంటే నన్ను పట్టుకోరనుకుంటున్నారు. మీరు తాగినా మీ యొక్క మూత్రంలో మూత్ర పరీక్షలో వచ్చేస్తుంది. అది కనుక వస్తే ఆటోమేటిక్ గా బరాబర్ 7 సంవత్సరాల వరకు జైలు. ఆ వయసులో వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియకుండా ఒక అబ్బాయి రావాల్సిన టైం లేట్ గా వచ్చి ఎడిపోయేవారంటే రోజు ఒక కహాని చెప్తూ ఏమంటున్నాడనే అవసరం మీరు వాళ్ళపైన కొంచెం శ్రద్ధ వహించండి. ఒక అబ్బాయి కనుక అనుమానంగా ఏదైనా మత్తు పదార్థం కోసం మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియపరచండి. వాడి చొక్కా కనుక చూసినట్లయితే జేబులో పాయింట్ జేబులో కావచ్చు, షర్ట్లో కావచ్చు, షర్ట్లో చొక్కలో కావచ్చు, ఏదన్నా కానీ ఏదైనా వేరే మీకు తెలియని పదార్థం ఏదైనా కనబడినట్లయితే ఆ అబ్బాయి ఎడల మీరు పక్కా ఏం చేస్తున్నారని మీరు తెలుసుకోవాల్సిందే. అటువంటిది ఏమన్నా ఉంటే మాకు తెలియపరిస్తే ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి చెడుదారిలో వెళ్లకుండా ఉండవలసిన మార్గాలు వెతుకుతాము. ఒక్కసారి ఆ అబ్బాయి ఆ అలవాటు పడ్డాడు అనుకోండి, తర్వాత మీరు ఏం చెప్పినా మీ మాట వినడు. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు ఏం చెప్పిందే చేస్తానంటాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలన్నా ఏం చేసినా కానీ మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మానాలను ఇబ్బంది పెడతాడు. వాటితో పాటుగా ఈ అమ్మాయి వీడు ఇలా చేస్తున్నాడు ఎందుకురా బాబు వాడిని పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసారి గమనించండి. అదే పొజిషన్లో మీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ పిల్లలపైన శ్రద్ధ వహించాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఇటువంటిది ఎవరన్నా తెలుసో తెలియక ఇటువంటి పిల్లలు ఎవరన్నా వేరే వేరే విషయాల్లో ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినా ఉన్నట్లయితే దేంట్లో ఆ విధంగా చేస్తున్నట్లయితే మాకు తెలియపరిస్తే వాడిని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. మేమే జైలు పంపేయడానికి కాదమ్మా, ఇటువంటి ఏదైనా మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. కానీ ఎందుకు సార్ మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మేమేమైనా చెప్తే మా అబ్బాయి జైలుకి పోతాడు, ఇంకేమైనా అవుతాడు, ఇంకేమవుతాడని చాలా మంది ఇక్కడ చెప్పకుండా అలాగే దాచిపెట్టుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఒక అబ్బాయి తప్పు చేస్తున్నాడు, మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నాడు అని తెలిసి కూడా మీరు మాకు చెప్పకుండా మీరు కానీ దాచిపెట్టినట్లయితే ఆ అబ్బాయి జీవితం నాశనం అవడానికి కారకులు మీరే అన్న విషయం గమనించండి. వాడు ఆ విధంగా అవుతున్నాడంటే ఫస్ట్ స్టార్టింగ్ తెలిసినప్పుడు మీరు చెప్తే వాడిని తీసుకొచ్చి మా ముందు చెప్పామనుకోండి, కౌన్సిలింగ్ ఇస్తాము, హాస్పిటల్ పంపించాం, సైక్రాటిస్ట్ దగ్గర పంపించి అటువంటి దారికి వెళ్ళ. అంతకుముందు అనుకుంటున్నా చిన్న చిన్న విషయాలు గొడవలు అయినప్పుడు ఏమైంది సార్ ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ అప్పట్లా లేవు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క చట్టంలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి.
దాని వల్ల మీకు కంపల్సరీ పనిష్మెంట్ అంటే జైలు శిక్ష పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి రాకుండా ఒక అబ్బాయి కనుక మత్తు పదార్థాలు సేవిస్తూ కానీ లేక ఉన్నట్టు కానీ తీసుకొస్తున్నట్టు కనుక దొరికినట్లయితే ఆ అబ్బాయికి తక్కువలో తక్కువ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. దాన్ని తీయడానికి ఎటువంటి ఛాన్స్ లేదన్న విషయం మర్చిపోవద్దు. మీరు కొట్టుకుంటున్నారు సార్, ఏం కాదు సార్, చిన్న చిన్న విషయాలు అయిపోద్ది అనుకున్న తర్వాత మీరు ఏం చేసినా ఏం చేయలేకపోతారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, అటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే మాకు తెలియపరచండి, వారిని కౌన్సిలింగ్ ఇస్తాము. అటువంటి వెళ్ళకుండా మార్గాలు మంచి మార్గాలను వెళ్ళవలసిన ఏం చేస్తే బాగుంది అది చేయడానికి మా వంతుగా మేము పక్కా సహాయం చేస్తాము. మీరు చెప్పకుండా ఇలాగే ఉండి ఆ అబ్బాయి జీవితం నాశనం అయ్యే విధంగా చేయడం బంద్ చేయండి. వాటితో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను, 18 సంవత్సరాలను తక్కువ అమ్మాయిలకు పెళ్లి వివాహం చేయకుండా ఉండండి. మీరు అనుకుంటారు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిల పిల్లలకు వివాహం చేసినట్లయితే సార్ మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు కాబట్టి నేను చేశామనుకుంటున్నారే తప్ప ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతున్న విషయం మీరు అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే గమనించట్లేదు. ఎందుకో చెప్పనా, ఒక అమ్మాయి 18 సంవత్సరాల కంటే తక్కువ అమ్మాయి అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమామలతో ఎలా ఉండాలన్న విషయం అమ్మాయికి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా ఉండాలనో వాళ్ళతో ఏ విధంగా మెలగాలన్న విషయం తెలియదు. భర్తతో ఎలా ఉండాలన్న విషయం తెలియదు. ఒక్కసారి మీరు గమనించండి, ఆ చిన్నమ్మాయి ఏం చేస్తుంది అభంశుభం తెలియదు ఆ అమ్మాయికు. ఇంటి దగ్గర అమ్మా నాన్న దగ్గర గారాభంగా పెరిగి ఉంటుంది ఆ అమ్మాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు భరించలేక రకరకాలు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కటి నేరాలు కూడా అటువంటివే అవుతున్నాయి. ఆ అమ్మాయికు 18 సంవత్సరాల లోపు అమ్మాయికి పిల్లలు పుట్టారనుకోండి,